మార్నింగ్ డే 5 మళ్ళీ ఈరోజు మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాం కార్దుంగ్లాకి. చూద్దాం ఈరోజు వెదర్ అయితే క్లియర్గా ఉంది, కానీ కొండలు కదా మనైతే గ్యారంటీ ఇవ్వలేం. అది బ్యాకప్ వెహికల్ వచ్చేసింది, అందరూ సామాన్లు వేస్తున్నారు దాంట్లో. సో ఆల్ సెట్ ఫర్ సెకండ్ అటెంప్ట్. కానీ ఈరోజు ఫస్ట్ నేను యాక్చువల్లీ లైఫ్ సైట్ సీయింగ్ ఉంది కదా, మార్కెట్తో పోలేకపోయినాము. సో అందుకు ఫస్ట్ ప్యాలెస్, ఇంకోటి శాంతి స్తూప, ఈ రెండు విజిట్ చేద్దామని చూస్తున్నాము. అదైన తర్వాత విల్ డూ అవర్ సెకండ్ అటెంప్ట్. ఈరోజు అయితే వెదర్ క్లియర్గానే ఉంది. అండ్ బై ద వే అక్కడ కనిపించేది అదే లే ప్యాలెస్. దానికి ఈ రోడ్లో వెళ్ళి ఇక్కడ మామూలుగా ఘాట్ రోడ్ లాగే ఇక్కడ దాకా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం హైక్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ శాంతి స్తూపకి వెళ్ళి మళ్ళీ లే ప్యాలెస్, అక్కడి నుంచి వీళ్ళ సెకండ్ అటెంప్ట్ కార్దుంగ్లా. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో ఇప్పుడైతే శాంతి స్తూప, లదాఖ్ శాంతి స్తూప దగ్గరికి వచ్చాము. ఇక్కడ యోగా అండ్ అదర్ యాక్టివిటీస్ ఆర్ బ్యాన్. బైసైకిల్స్ వేసుకుని రావడం బ్యాన్, అండ్ డ్రోన్ కూడా బ్యాన్ ఇక్కడ. సో ఫస్ట్ స్టాప్ శాంతి స్తూప. నైట్ అయితే బాగా స్నోఫాల్ అయితే పడింది. ఓకే, దట్ ఈస్ శాంతి స్తూప. అండ్ క్వైట్ ఆపోజిట్లో అక్కడ మొత్తం స్నో క్యాప్ మౌంటైన్ కనిపిస్తున్నాయి. తెలిసి మ్యాక్సిమం మనం వెళ్ళాల్సిన రూట్ అదే అనుకుంటా. ఇప్పుడు చూద్దాం. इसका जो कंस्ट्रक्शन जो ना नेक्स्ट लेवल है, इसका इतना दीवार देखना आप, जहाँ नीचे 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 दीवार मोटे होते जाएगा. ठीक है, इसका कंस्ट्रक्शन देखना एक ऐसे स्लोप में होगा, लेकिन नहीं अगर ये गिर जाएगा तो पूरा अंदर ही दबेगा पूरा कहीं जो इस, ताकि बाहर किसी को नुकसान ना पहुंचे. इसीलिए मतलब उस टाइम इतना वाला दिमाग लगा कि इसमें जितना भी पत्थर है ना, ये सब इधर से नहीं है, मतलब इधर इसी जगह से 20-30 किलोमीटर आगे से पीठ पे उठा के एक बंदे ने उस टाइम तो कहाँ रोड था ना गाड़ी था. ठीक है, एक पीठ पे उठा के देखिए अभी कितना मतलब 9 फ्लोर है इसका, 9 स्टेज है. ठीक है, और फास्ट रूलर थे स्किल्दे निमागोन बोल के एक लद्दाखी किंग थे, वो यहाँ पे नहीं रहता था. फिर बाद में ये वाला जो ना जिसको नमग्याल डायनेस्टी बोलते हैं, नमग्याल डायनेस्टी सेकेंड रूलर है. नमग्याल डायनेस्टी के अंदर ये बाद में दूसरा जगह शिफ्ट हो गया है. अभी जो आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के अंदर है, इसी के 100 मीटर के इलाके में जितना भी मतलब एरिया है ना ले पैलेस का, कुछ मतलब रिकन्स्ट्रक्ट नहीं कर सकता है. अगर करना है तो इसी स्टाइल में बनाना है. पूरा कलर वलर आजकल की तरफ से कलर वलर नहीं होगा. 100 मीटर की दूर की रेंज पे पूरा आप देखेगा ये नीचे घर होगा ना, पुराने घर है, पुराने सब कुछ पुराना ही है. अरे छोटी छोटी खिड़कियाँ देख रहा ना, उस टाइम तो कहाँ शीशा था. छोटी छोटी इसलिए बना रहा है कि विंटर टाइम बहुत ज़्यादा हवा आता है. जितना बड़ा खिड़की बनाओगे तो उतना ज़्यादा हवा आएगा ही. ठीक है, इसीलिए इतना छोटा छोटा बना रहे हैं, छोटा छोटा बना के. फिर यहाँ पे जो ज़्यादा जो सीमेंट वगैरह यूज़ नहीं करता है, क्योंकि विंटर टाइम बहुत ठंड होता है, इसलिए वो लकड़ी और ज़्यादा यूज़ करता है. आप होटलों में देखा होगा. हाँ, ठीक है, पूरा लकड़ी का यूज़ करता है. ये कौन सा सेंचुरी में बना है? 16 to 18 सेंचुरी. ठीक है, 16 सेंचुरी में बना था. 18 सेंचुरी तक लद्दाखी किंग का रूल रहा. उसके बाद डोगरा रूल रहा. अच्छा, जम्मू से राजा आया, महाराजा लोग आके पूरा फिर यहाँ पे पूरा कल्चर बदल दिया. ठीक है.
వచ్చేసాము వరల్డ్స్ హైయెస్ట్ కెఫే కార్తుంగ్లా కెఫే ఇదన్నలో బాబు వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పాసెస్ కార్తుంగ్లా ఏ यूट्यूब पे हो हाँ सर भरत कुमार 840 सब्सक्राइब कर लेना ले लीजिए थैंक्स वाह फुल टू बिंदास से बच्चा कार दूंगा ఇక్కడైతే డెఫినెట్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో డ్రై మాస్క్ వేసుకుని రావడం బెస్ట్ ఆప్షన్. ఎందుకన్నా మంచిది టూర్ గైడ్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. కానీ ఎక్కువసేపు ఆర్మీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే 20-30 minutes కంటే ఎక్కువసేపు ఉండొద్దని. సో మేము కూడా అందుకు ఎక్కువసేపు ఉండట్లేదు, హెల్త్ కేర్ తీసుకుంటూ వీఆర్ లివింగ్ నౌ. చలో గైస్ వీఆర్ డిసెండింగ్ నౌ. నాకెందుకు ఇక్కడ కాసేపు ఆగాలనిపించింది. బా ఏం వ్యూరా స్వామి.
దిగుతుంటే అబ్బా భయంకరమైన సంఘటన జరిగింది. బ్రేక్ వైర్ కట్ అయింది. కొట్టాడు ఇక్కడ మచ్చాగాడు దీపక్ గడ్డ ఏంటాడు. ఏది నువ్వు ఇడున్నావు ఏంది? అదే ఇంకా ఆఫ్ రోడింగ్. సో ఇప్పుడు మనం ఉండే కరెక్ట్గా క్రాస్ ఓవర్లో ఉన్నాము. ఇట్లా వెళ్తే షియో, ఇట్లా వెళ్తే నూబ్రా. సో ప్యాంగాంగ్ మనం 2 days క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఇలాగే క్రాస్ అవ్వాలి. ఓకే, ఐ వాజ్ బ్లాగింగ్. నాకు ఒక్క టైం ఏమైందంటే స్కిడ్ అయిందా? ఇట్లా అయింది. అప్పటి నుంచి నిదానం పోతున్నా. ఎందుకు తీసుకోవద్దు. ఓకే, పిచ్చిగా ఉంది అసలు. సో ఈరోజు ఈ రూట్ తీసుకుంటున్నాము నుబ్రా వ్యాలీ వెళ్ళేకి. దాని తర్వాత మళ్ళీ అక్కడ అనిపిస్తుంది కదా, ఆ రూట్ తీసుకుంటే ప్యాంగాంగ్, మళ్ళీ ఇలా వెళ్తే లే. సో డేస్ 5 and 6, 7, 8. ఓకే, రాఫ్టింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అదే ఫన్ యాక్టివిటీస్ అన్నారు కదా, కొంచెం ఇలా ఉంది. ఇంత దాంట్లో ఇంత గ్రాస్ ఎట్లా పడింది అసలు, చుట్టూ ఎడారిలాగా ఉంది. సరే ఒకసారి వెళ్ళి ప్రైసెస్ కనుక్కుందాం.
भैया राफ्टिंग का प्राइस क्या? सॉरी घूम गया ये तो क्या ही चले ये तो पूरा घूम गया। ओके ओके always keep quiet, pin drop सारे गोविंदा गोविंदा चलो रेस चलो 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 जोर लगा के हम चला के लंबा जोर लगा के तो चल ही नहीं रहे रोटेट कर रहे हैं पारे में यार ओह ये क्या लगा रहा है गोल गोल भारत माता की जय जो भारत छोड़ो छोड़ दिया बोट का हैंडल भी छोड़ दिया बाय मापला सेंटर में बैठा है। ओके स्टॉप स्टॉप मॉडल फॉरवर्ड forward okay stop okay get down okay get back Madam, forward 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 okay stop one right team you two forward okay stop Woohoo! We are planning in Whirlpool's mind. Woohoo! అబ్బా అందరికి వచ్చేలోపు ఫుల్ టైర్డ్ అయిపోయాం బట్ టెంట్ మాత్రం చాలా బాగుంది మోడరింగ్ బాగా చేశారు మార్నింగ్ గణేష్ వ్యూ బాగున్నట్లు అనిపిస్తుంది ఒకసారి మార్నింగ్ మరి ఇంకొక టేక్ తీసి చూపిస్తా ఆమె ఎక్కడ వస్తుందో కూడా చెప్తా కావాలంటే పిలికి తెలుసు నా కోట रूम में जाता हूँ अरे निकले కదా 5 मिनट में ये मुश्किल हो जाएगा अरे निकले क्योंकि हमारे और अगला ग्रुप आया था ना तो उसको ऑक्सीजन कम हो गया था तो फिर यही लेके गए उसका 30 या 35 था ऑक्सीजन रातों रात उसको हॉस्पिटल ले गया हमारे जो ग्रुप आए थे में पेंगू में पूरा 3 बजे तक बैठना पड़ा हुआ है जो 15 अगस्त के ग्रुप में 25 बंदे थे हाँ बोले थे आप क्या हुआ ऑक्सीजन हो गया था ना बीपी 200 कुछ पहुंच गया 200 समथिंग पहुंच गया अगर वो इधर उधर या ही- पेंगोंग में वो बंदा उधर ही मरने वाला था पता है तो मैंने टाइम पे हॉस्पिटल पहुंचाया नहीं तो अगर ऑक्सीजन सिलेंडर खत्म होते होते अगर उसका सिलेंडर ऑक्सीजन सिलेंडर निकालते हैं ना उसका डाउन हो जाता है एकदम ऑक्सीजन लेवल क्योंकि यहाँ खाना और पानी ज़्यादा पीजिएगा फिर दिक्कत नहीं कहाँ पे आएगी। पेंगोंग में हॉस्पिटल नहीं है ना इसीलिए तो 45 किलोमीटर ले गया रातों रात पूरा मिलिट्री है बस गाड़ी में कितना मुश्किल है आपका अप्रिशिएटिव मामा जी सब कुछ संभालना पड़ता है खाली बाइक चलानी पूरा मेरे ऊपर अगर कुछ हो जाएगा ना आप लोगों का एक तो गाइड के ऊपर आ जाएगा पूरा